మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం, ధైర్యం వహించడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యము వహించండి, మేలు చేయుటకై. మేలు అన్న మాటింటే చాలా సంతోషం వేస్తుంది. నువ్వు నిజమైన మేలు చూసి చాలా కాలం అయిపోయింది. నీవు తాత్కాలికమైన మేలులు చూస్తున్నావు, కానీ ఒక శ్రేష్టమైన మేలులు నీ జీవితంలో చూసి చాలా కాలమయ్యింది. దేవుని వాక్యం చెప్తుంది, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని. గొప్ప దైవజనుడు, సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడైనటువంటి విలియం బూత్ గారు, ఆయన పరిచర్యకు రాకమునుపు ఒక రోజున మరి చాలా మరణకరమైన పడకలో తనున్నాడు. డాక్టర్లు చెప్పారట, విలియం బూత్ నువ్వు త్వరగా చనిపోబోతున్నావు. ఈ వ్యాధి నీ శరీరం అంతా పాకిపోయింది. మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఎంత తొందరగా విశ్రాంతి తీసుకుంటే మీకు అంత మంచిది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కొద్ది రోజులు చనిపోబోతున్నారు అని విలియం బూత్కి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారట. ఆ రిపోర్ట్స్ చూసి ఇక విలియం బూత్ గారు ఇంటికి వచ్చి ఏడవడం ప్రారంభించాడు. నేను ఎలాగైనా చనిపోబోతున్నాను, ఇక నేను సేవ చేసే అవకాశం లేదని డాక్టర్లు అంటున్నారు. కాదు, నేను సేవ చేయాలి, ఇంకా నేను దేవుని కోసం సేవ చేయాలి, సేవ చేస్తూ చనిపోవడమే నాకు మంచిదని తను సేవ చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుత రీతిగా విలియం బూత్ గారిని దేవుడు సేవలో వాడుకున్నాడు. ఆ మరణ పడకలో ఉన్నటువంటి విలియం బూత్ని దేవుడు సేవలో వాడుకొని కొన్ని వందల సంఘాలు, వేల సంఘాలు ప్రపంచంలో దేవుడు కట్టడం ప్రారంభించాడు. సాల్వేషన్ ఆర్మీ ద్వారా దేవుడు కొన్ని వేల సంఘాలు ఈ భూలోకంలో స్థాపించాడు. ఒక రోజున వృద్ధాపంలోకి వెళ్ళిపోయినటువంటి విలియం బూత్ గారికి డాక్టర్లు చెప్పారంట, విలియం బూత్ నువ్వు ఎక్కువగా వాక్యం చెప్పడం వల్ల, ఎక్కువగా దేవుని ప్రకటించడం వల్ల నీ స్వరపేటికి పోయింది. నీ కళ్ళు పూర్తిగా మరి రెటీనా పొరను కోల్పోయాయి. ఇక నువ్వు చూడలేవు, నువ్వు అంధుడైపోబోతున్నావు అని చెప్పినప్పుడు విలియం బూత్ నవ్వుతూ ఒక మాట అన్నాడు, నేను అంధుడైపోవచ్చు, కానీ నేను అంధత్వంలో ఉండి కూడా నేను సేవ చేస్తాను. ఆమేన్. నాకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నేను గుడ్డివాడినని మీరు అనుకుంటున్నారు, కానీ నా మనోనేత్రాలు వెలిగించబడినందున నేను దేవుని సేవ చేస్తాను. దేవుని సేవకు పిలిచినప్పుడు దేవుడు ఎంతగా విలియం బూత్ని వాడుకున్నాడో, ఎంతగా లోబడితే అతని జ్ఞాపకం చేసుకున్నాడో ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడు నీ జీవితంలో మేలు చేయకుండా ఆగాడు అని అంటే నువ్వు సేవకు రాకపోవడమే. దేవుడు నిన్ను సేవకు పిలిచాడు. దేవుడు నిన్ను అనేకసార్లు సేవకు పేరు పెట్టి పిలిచాడు. అనేకసార్లు దేవుని పరిచర్యకు పిలిచాడు. అనేకసార్లు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీ ద్వారా మాట్లాడాడు. కానీ దేవుని మాటను నువ్వు తిరస్కరించావు. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి దేవుడు నిన్ను పిలిస్తే నీ ఉద్యోగాన్ని ఎక్కువగా చూస్తున్నావు, నీ ఆస్తిపాస్తుల్ని ఎక్కువగా చూస్తున్నావు, నీ వ్యాపారాన్ని ఎక్కువగా చూస్తున్నావు. అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని పిలుపుకు లోబడడంలో ఆలోచిస్తున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు, యాకోబు, యోహాను దేవుని పిలుపుకు లోబడ్డారు కాబట్టే వారు భూలోకాన్ని తలకిందులుగా చేసేటువంటి గొప్ప అభిషేకాన్ని వాళ్ళు పొందారు. నువ్వు దేవుని పిలుపుకు లోబడితే నువ్వు భూలోకాన్ని తలకిందులుగా చేసే అభిషేకము నీలో నిలబడుతుంది. దేవుని మాటకు మనం వెంటనే లోబడకపోతే, ఆలస్యం చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతావు. ఎన్నో నీ ద్వారా దేవుడు మాట్లాడే మాటలు నిలిచిపోతాయి. అనేక సార్లు దేవుడు నిన్ను వాడుకునే సంవత్సరాలు నీ జీవితంలో కోల్పోతావు. ఆలస్యానికి లోబడేవాడు, లేదా ఆలస్యంగా దేవుని సేవకు లోబడేవాడు నిర్లక్ష్యానికి తమ్ముడండి. నువ్వు ఎవరికి తమ్ముడు అవుతావు? నిర్లక్ష్యానికి తమ్ముడు. సోమరికి నువ్వు తమ్ముడువి, తిరుగుబాటుతనానికి నువ్వు తమ్ముడివి, లోబడని తనానికి నువ్వు తమ్ముడివి. ఆలోచించి చూడు. మేలు చేయుటకై దేవుడు నీకు తోడుండాలనుకుంటున్నాడు. మేలు చేయుటకై నీ కుటుంబానికి దేవుడు తోడుండాలనుకుంటున్నాడు. కానీ నీవు మాత్రం నీ ఉద్యోగం కంటే దేవుణ్ణి తక్కువగా చూస్తున్నావు. అనగా నీ వ్యాపారం కంటే దేవుణ్ణి తక్కువగా చూస్తున్నావు. నీకు ఇవ్వబడిన ధనాభివృద్ధి కంటే దేవుణ్ణి తక్కువగా చేసి చూస్తున్నావు. జాగ్రత్త. నష్టం నిన్ను కమ్ముకోక మునిపే, కష్టాలు నిన్ను కమ్ముకోక మునిపే
ఉన్న పాటున దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు మాతో, మా అందరితో మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండునని వాగ్దానం చేశారు. మీరు మాతో కూడా ఉన్నందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.